యేసురాజా అనురాగం పంచిన మౌనివే నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే అలిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించ సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా మమతల మహారాజా యేసురాజా మమతల మహారాజా యేసురాజా మమతల మహారాజా యేసురాజా మమతల మహారాజా నా యేసురాజా ప్రకటించేదా యేసయ్యా ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను హల్లెలూయా మనుగడలో పరుగులేలను అనుక్షణము నీటిపైన చిరు బుడగవోలే నీటిపైన చిరు బుడగవోలే దేహము ఏ వేళ చితికిపోవునో శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా ఈ లోకములో భోగము
అనుభవించిన తనివి తీరునా ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరునా నీ తనువే రాలిపోయినా ఈ తనువే రాలిపోయినా నీ గతి ఏమో నీకు తెలియునా శాశ్వతమా ఈ దేహం పరపడకే ఓ మనసా దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణను కోరి దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణను కోరి నీతి మార్గమున నడుచుకుందువో నీతి మార్గమున నడుచుకుందువో చిరజీవముతో ధరించెదవు శాశ్వతమా ఈ దేహం పరపడకే ఓ మనసా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరూ కలిసి అపోస్తల విశ్వాసంలో మనం ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువును యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొద్దు పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ ప్రత్యేక సమయంలో మన మధ్య డాక్టర్ పి సోనల్ది మేడం గారు కుటుంబానికి ఎంతో ఆదరణ. అమ్మ మరి ఈ సమయంలో కుటుంబం ఆదరిస్తూ దేనికి వాటిని కొద్ది నిమిషాలు అందించవలసిందిగా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కీర్తిశేషులు కీర్తిపాటి రాజశేఖర్ గారు, వారి తల్లి గారు మరియమ్మ గారి జ్ఞాపకార్థంగా మనం అందరం కూడా ఈ జ్ఞాపకార్థ కూడిక స్తుతి కూడిక సహవాసంలో మనందరము కూడి ఉండట అది వారిని గుర్తు చేసుకునేటువంటి సమయం. నేను అన్నపూర్ణమ్మ గారు స్త్రీ సమాజానికి వచ్చినప్పటి నుండి కూడా నాకు తెలుసు, ఎంతో ప్రేమగా ఉంటారు ఆవిడ నాతో. కరోనా తర్వాత రాలేకపోయాను, కానీ అంతకుముందంతా కూడా కూడిక సహవాసానికి నేను వచ్చి ఉన్నాను. ఆ తర్వాత ఇదే రావడం అనుకుంటాను, ఖచ్చితంగా రావాలి అని వచ్చాను. ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారి మీద గౌరవంతో ప్రేమతో చాలా మంచి ఆవిడ. అదేవిధంగా కుమారులు కుమార్తె కూడా ప్రేమ కలిగినటువంటి కుటుంబం అని నేను భావిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలైంది తండ్రి గారు నానమ్మ గారు చనిపోయి. మన దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానం కదండి. అదేవిధంగా ఈ కుటుంబంలో అన్నపూర్ణమ్మ గారు రాజశేఖర్ గారి బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో గౌరవిస్తారనే నేను. కాబట్టి క్రైస్తవుల యొక్క చావు లేదా మరణం అనేది నిద్రించడమే కానీ అది పూర్తిగా
మట్టిలో కలిసిపోయినట్టు కాదు. ఇది నశించిపోయే శరీరం, మర్త్యం అంటారు. కానీ నశించిపోయినటువంటి శరీరాన్ని మనం ఈ లోకంలో జన్మించాం కాబట్టి ఈ లోకంలోనే వదిలిపెట్టేస్తాం. కానీ మనల్ని సృష్టించినటువంటి మన దేవుని దగ్గరకు మన ఆత్మ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మరి మన ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి మనము మరణించారు అనేటువంటి దిగులు చెందక క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక బహుమానాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి అదంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు. మానవ సహజం దుఃఖం అనేది ఉంటుంది, ఉండదని చెప్పలేము. కానీ ఆ దుఃఖం వెనుక ఒక నిరీక్షణ ఉండాలి మనకు. ఎప్పటికైనా సరే మరలా మనం మన వారిని చూస్తాము అనేటువంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలి. కాబట్టి మరియమ్మ గారిని, రాజశేఖర్ గారిని ఎప్పటికైనా మీ కుటుంబము కలుసుకుంటుంది అనేటువంటి నిరీక్షణ మీకు ఉండాలి. ఈ మరణము అనేటువంటిది మనకి ఒక అపాయింట్మెంట్ వంటిది. దేవుడు మనకి ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ అన్నమాట. ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి హాస్పిటల్స్కి మనం వెళుతుంటాం. అది సీరియస్ అయితే జబ్బు, ఆ ప్రాణాన్ని రక్షించుకోవడానికి లక్షలు ఖర్చు చేసుకొని మరీ వెళుతుంటాం. కానీ కొంతమంది అంత ఖర్చు పెట్టలేకపోయినా సామాన్యమైనటువంటి హాస్పిటల్స్ కూడా వెళతారు. కానీ దేవుని యొక్క అపాయింట్మెంట్ లేదే ఈ సాధారణ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చక్కగా బ్రతికి బయటకు వస్తారు. అపాయింట్మెంట్ కనుక ఉన్నది అని అంటే ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి రారు. కాబట్టి దేవుడు మనకి ఒక సమయాన్ని ఆయన వెచ్చిస్తాడు. ఆ సమయంలోనే మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే మనం సిద్ధపడాలి. ప్రతి క్షణం దేవుని దగ్గరకు వెళతామేమో అనేటువంటి నిరీక్షణ కలిగి మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు రాకడ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి క్రీస్తు బిడ్డలైనటువంటి విశ్వాసులమైనటువంటి మనం ఎప్పుడూ కూడా సంసిద్ధులమై ఉండాలి. రెండవది, మరణము అంటే ప్రమోషన్ వంటిది. ఉద్యోగాల్లో చేరినప్పుడు ఒక పోస్ట్లో చేరతాం. మన ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని బట్టి, మరి సర్వీసుని బట్టి మనకి ప్రమోషన్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో మనం ప్రభువునందు నిద్రించడం అనేటువంటిది ఒక ప్రమోషన్ వంటిది అనమాట. అంటే ఇహలోకాన్ని వదిలి దివ్యలోకానికి వెళ్ళడమే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రమోషన్. కాబట్టి ఇటువంటి విషయాలు మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ జ్ఞాపకార్థ సహవాస కూడికల్లో ఆ కుటుంబాలను ఆదరిస్తూ మనము ఆదరణమైనటువంటి మాటలు మనం చెప్తూ వారిని ఓదార్చాలి. ఇంకొకటి ఏమిటి అంటే, ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు మామూలుగా ప్రసంగించేటప్పుడు మరణం అంటే భయపడద్దు, మరణం అంటే ఆ తర్వాత మనం దేవుని దగ్గరకు వెళ్ళడమే అని. కానీ ఆ పాస్టర్ గారికే మరణం అంటే చాలా భయమంట. ఎప్పుడూ కూడా వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక దగ్గరికి ఆ ముందుగా ఒక బెంచి ఉంటే అక్కడ కూర్చుంటాడంట ఆయన. అయితే ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఆయన కూర్చునేటువంటి సమయంలో ఒక పాప ఆ గేటు తెరుచుకొని, ఆ సమాధుల దొడ్డి యొక్క గేటు తెరుచుకొని వెళతా ఉంటుందంట. ఒకరోజు పాస్టర్ గారు అడిగారు ఆ పాపని, ఎక్కడికి వెళ్తున్నావు పాప? ఇక్కడి నుంచి రోజు తలుపు తీసుకుని వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను అవతలకు వెళుతున్నాను అని చెప్పిందంట. అప్పుడు పాస్టర్ గారికి, అంటే మనకి ఒక్కొక్క మాట కొంతమందికి ఒక్కొక్క విధంగా అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది వ్యతిరేకంగా తీసుకుంటారు, కొంతమంది సానుకూలంగా తీసుకుంటుంటారు. పాస్టర్ గారికి అర్థమైనటువంటిది ఏమిటి అని అంటే, అవతలకు వెళుతున్నారు.
వెళ్తున్నాను అంతే. ఇటు నుంచి అవతలకు వెళుతున్నాను. అదే మన జీవితం. ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్ళడమే ప్రమోషన్. కాబట్టి మాటలు గుర్తుంచుకొని మనందరం కూడా మనం సిద్ధపాటు పడాలి. దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం లోనవ్వాలి. మరి అన్నపూర్ణమ్మ గారి కుటుంబాన్ని కూడా ఆదరణ మాటలు చెప్తూ దిగులు పడద్దు. ఒకనాడు మీరందరూ కూడా వాళ్ళని కలుసుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబం అంతా కూడా పొందుకుంటుంది. ఎందుకంటే తండ్రిని గుర్తుపెట్టుకొని, నానమ్మను గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా మన సహవాసంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు పిలుచుకుని వారిని గుర్తు చేసుకుని దేవుని యొక్క మాటలు విని ఆదరణ పొందుతున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆదరణకర్త అయిన దేవుని యొక్క ఆదరణ మీ కుటుంబానికి ఉండనుగాక. ఆమేన్. కుటుంబం తరపున నా తరపున నిన్ను వందనాలు తెలియజేస్తున్నాం. నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమే. వారి యొక్క జ్ఞాపకాలు నిత్యము ఇంట్లో ఉంటవి. వారు చేసిన క్రియలు, వారు కలిగినటువంటి ఈ సహవాసము మరువరానిది. మేడం గారు చెప్పిన వాక్యం ప్రకారము మనకంటే నిరీక్షణ ఉంది కదా, ఖచ్చితంగా చూస్తాము అని. చూసినప్పుడు మరలా అక్కడేం కుటుంబాలు కట్టబడు చూస్తామంతే. పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపడినప్పుడు చూస్తాం. ఆ తర్వాత అందరం కూడా మార్పు చెందబడతాము. ప్రభు యొక్క సారథ్యంలోనికి మనము మార్చబడతాము అని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం రాయబడి ఉన్నది. కనుక మరణము అనేది ఇది ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి ఒక మార్గము. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరము. సమస్య విడిచిపెట్టవలసింది. ఎలాగొచ్చామో అలాగే లోకయాత్రను ముగించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్కు చేత ఆదరణ పొందుచు, నెమ్మది పొందుచు, ఒకరినొకరము ప్రోత్సాహపరచుకోవచ్చు. ముందుకు వెళ్ళటానికే ఈ ఆదరణ కుడికలు, జ్ఞాపకార్థ కుడికలు. మనందరి ప్రార్థన ద్వారా దేవుడు కీర్తిపాటి అన్నపూర్ణమ్మ గారికి, నా బిడ్డలకును, మన సంతానానికి గొప్ప నెమ్మదిని ఆదరణ దయచేయుగాక. ఆమె ప్రార్థించడం దయగల మా తండ్రి, కృపల దేవాన్ని కొందనాలు తెలియజేస్తున్నామయ్యా. ప్రార్థించవద్దు సెలవిచ్చిన గొప్ప దేవుడు నాయనా. మనము నిశ్చిత్తము, మరణము నీ యొక్క పిలుపు అయి ఉన్నది. మరలారు తిరిగి రండి అని సెలవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా లోకయాత్ర ముగించిన వలసిన వారు ఉన్నాం. మాకంటే ముందుగా ఈ దాసులు మా తండ్రి 34 సంవత్సరాల క్రితము రాజశేఖర్ గారు లోకయాత్ర ముగించినారు. వారి తల్లి గారు 20 సంవత్సరాల క్రితము కీర్తిపాటి మరియమ్మ గారు లోకయాత్ర ముగించినారు. వెనక ముందు మా లోకయాత్ర ముగించబడుతూ ఉన్నది. వెలుచుకు బట్టి కాక విశ్వాసంతో నిన్ను వెంబడించే కృపను అనుగ్రహించండి అయ్యా. నిత్య రాజ్యము, పరలోక రాజ్యం మా కొరకు సిద్ధపరిచిన గొప్ప దేవానికి స్తోత్రం. మా కొరకు నివాసములు కట్టి ఉన్న దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. మనం రాబోతున్నావు తండ్రి. నీ వారిని నీతో పాటు ఉండటానికి, తీసుకుని వెళ్ళటానికి రాబోచిన దేవానికి వందనాలు. నీ వచ్చు సమయం మేమందరం సిద్ధపాటు కలిగి నేను ఎదుర్కొనే మహాభాగ్యం అనుగ్రహించిన మనం చేస్తున్నాం. మనుషులుగా రక్త సంబంధాలు కలిగిన వారముగా వేదన ఉంటుంది మా ప్రభువా. వేదన తొలగించేవాడు నీవు, అంగుళార్ప నాట్యంగా మార్చేవాడు తండ్రి. దుఃఖానికి మారుగా స్థుతి వస్త్రము ధరించే దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. మా అందరి ప్రార్థన ఈ కుటుంబమును ఆదరించబడడానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్న భూమి యందు నెరవేరునుగాక. మాకు ఆహారం నాకు దయచేయి. మరల అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనకి ఏకాదృష్టం తప్పించు,
రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని అనన్య సహవాస నిత్యము మీకు తోడుగా ఉండి పునమ్మ గారికి వారి కుమారులు కుమార్తెల కుటుంబం తోడుగా ఉండి ప్రభు ఆదరించి బలపరచును గాక. ఆమేన్. దుఃఖ బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందునెప్పుడు పాడుదము. ఆహా త్వరలో మేము చేరుదమా స్థలమున్. ఆహా త్వరలో మేము చేరుదమా స్థలమున్. ఆమేన్. అందరికి వందనాలు. ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా ఏం బాబు జగన్ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. దేవునికి ప్రజలకి మధ్యలో ఒక మధ్యవర్తిత్వాన్ని చాలా భారంగా బాధ్యతతోటి దైవ సేవ అనేది, యాజకత్వం అనేది నేను చూస్తూ ఉంటాను. ఆ గ్రూపులో ఏమి దాతృత్వం అండి. సురేష్ గారు సంఘాన్ని అంత దాతృత్వం ఇచ్చేటటువంటి సహోదరులు సహోదరులు ఉన్నారు. ఆ సంఘాన్ని ఆ విధంగా బలపరుస్తున్నాడు అని అంటే నిజంగా ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకొంచు ఉన్నాను. ముఖ్యంగా ఈ కుటుంబాల్లో జరిగినటువంటి మేలులు, అన్నపూర్ణమ్మ గారిని, రాజశేఖర గారిని దేవుడి జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి, అలాగే కుమారులు కుమార్తెలు కోడళ్ళు అల్లుళ్ళు మనో సంతానం, ఈ సంతానాన్ని బట్టి ప్రభువును స్తుతించటం ఎంతైనా మంచిది. దినదినము దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని అన్ని విధాల ఆశీర్వదించడాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాంట్లో వీళ్ళ విశ్వాసాన్ని బట్టి, వీళ్ళ ప్రార్థనా జీవితాన్ని బట్టి, వీళ్ళ ఎదుగుదలను బట్టి ఒక విధంగా ప్రభువును స్తుతిస్తే, అన్నపూర్ణమ్మ గారు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకి కోసం కన్నీళ్లు గారుస్తూ ఆమె కార్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టు ఎంతో ఇదివైనది. ఆదరణ లేదు, తోడు లేదు, బలపరిచేవాళ్ళు లేరు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు దేవుడు కాపాడాడు, సంరక్షించాడు. కరోనాలో కూడా దేవుడు ఆమె పక్షంగా ఉండి ఆమెను సురక్షితంగా, క్షేమంగా, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మరి కుటుంబంలో బిడ్డలతో కలిసి ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువును స్తుతించుట ఎంతైనా మంచిది. ఇప్పటి వరకు ఆయన ప్రేమించాడు, ఆయన సంరక్షించాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన రెక్కల క్రింద కాచి కాపాడాడు. అందును బట్టి ప్రభువును స్తుతించుట ఎంతైనా మంచిది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం కనుక చూసినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఇప్పటి వరకు దేవుడు ప్రేమించినటువంటి ప్రేమ ఒక రకంగా ఉంటే, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు అన్నపూర్ణమ్మ గారికి ఇస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, శాశ్వతమైనటువంటి ప్రేమతో, ప్రేమ నుండి అధిక ప్రేమకి, మహిమ నుండి అధిక మహిమలోనికి అన్నట్లుగా ఈ 2025వ సంవత్సరంలో ప్రభువు నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతూ ఉన్నాడు. కాబట్టి ఇక ముందు శాశ్వత జీవితం కూడా దేవుని కోసం, బిడ్డల కోసం, కుటుంబం కోసం దేవుని సన్నిధిలో కనిపెడుతూ ముందుకు కొనసాగిపోవాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, సంఘ సేవకులకి, కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకొక విషయం అండి, క్రైస్తరా దేవుని నామానికి స్తోత్రం. నేను చెప్పాలనుకున్నాయని మా వారే చెప్పేస్తారు. ముందుగా నాకు తెలియదు ఆయన అట్లా ప్రిపేర్ అవుతాడని. అయినా కానీ చెప్తాను, ఒక 10 నిమిషాలు భరించండి, ఎక్కువ టైం తీసుకోవట్లేండి.
అయితే ఒక చిన్న వాక్యాన్ని మనం ఫస్ట్ ధ్యానం చేసుకుని ఊరికి జస్ట్ కీర్తనలు 127:1 యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థం. ఈ కుటుంబాన్ని దేవుడు తన ప్రణాళికలో ఫస్ట్ నుండి, అంటే మేము పుట్టక ముందు నుంచి కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది మా పక్షాన. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. నేను చాలాసార్లు ఆలోచిస్తాను, ఎలాగా అంటే మాకున్నటువంటి చిన్నప్పటి పరిస్థితులు, మా నాయనమ్మోళ్ళ కాడ నుంచి కానీ మా అమ్మ నాన్న కాడ నుంచి కానీ చూస్తూ ఉంటే ఈ విధంగా ఆశీర్వదించబడిందంటే ఏ మనుష్యుడి వల్ల కూడా అయ్యేది కానే కాదు. కేవలం దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఈ కుటుంబం ఈ విధంగా దేవుడు కట్టాడని నేను చాలా స్తుతిస్తూ ఉంటాను. ఈ ప్రయాణంలో, ఈ దేవుని ప్రణాళిక అనే ప్రయాణంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు అనుకుంటున్నాను. నేనైతే నా సాక్ష్యంగా నేను చెప్తున్నాను. మా నాయనమ్మ లీడర్షిప్ తీసుకుంది, పిల్లల్ని పెంచే విధానం కానీ ఏదైనా కానీ. మా తాతయ్య వచ్చేసి సంపాదన, ఆయనకి సంపాదించడమే తెలుసు. ఎక్కడ ఆయన వ్యర్థంగా ఒక పైసా కూడా ఖర్చు పెట్టుకునేవాడు, ప్రతి పైసా మా నాయనమ్మ తెచ్చి ఇచ్చేవాడు. అలాగే మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు ఓర్పు, ఆ గురించి చెప్పాలంటే సహనం అన్నీ భరించింది. ఎందుకంటే కొంచెం మా నాన్న ప్రేమ కోసం, మా నాన్న చూపే కొంచెం ప్రేమే, మా నాన్న 75% కూడా చూపించలేదు, 90% మా నాన్న ఒక 10% చూపించాడు అంతే. ఆ ప్రేమ కోసం ఇప్పటి వరకు కూడా మా కుటుంబం కోసం కట్టుబడి చాలా శ్రమలు పడింది. నాకు బాగా గుర్తు, నేను చిన్నపిల్లలు, మా నాన్న ఏదో గొడవ పడ్డాక మా అమ్మ కొట్టి పడుకున్నాడు. ఇంక నన్ను తీసుకొని మా అమ్మ ఆ స్టేట్ బ్యాంక్, అక్కడ బోరింగ్ సెంటర్లో స్టేట్ బ్యాంక్ అప్పుడు ఎన్ని అందించేది, తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎక్కడ చూశాడో ఎలా చూశాడో నాకు తెలియదు, కానీ అప్పుడు కంది చెట్లు నరికేస్తున్నాయి, మోడులు అన్నీ మొద్దులు ఉన్నాయి. అక్కడ జుట్టు కొట్టుకొని మా అమ్మని ఈడ్చుకొస్తే ఇంటి దాకా ఈడ్చుకొని వచ్చి కొట్టి పడేశాడు. మా వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకప్పుడు వాళ్ళు చూసి విడిపించి మా అమ్మని కొంచెం నీళ్ళు అవి పెట్టి కడిగించి, మొహం కడిగించి, వాటర్ తాగించి, అలా ఎన్నో మా అమ్మ చాలా దెబ్బలు తిరిగింది. అదంతా ఎందుకంటే కుటుంబంలో దేవుని అప్పట్లో సరైన భయభక్తులు లేవు. ఒక ప్రణాళిక అప్పుడే స్టార్ట్ అయి ఉంటుందేమో అనుకున్నా, దేవుని ప్రణాళిక. భయభక్తులు లేవు. కుటుంబంలో థర్డ్ పర్సన్ ఉన్నారనుకోండి, ఎవరైనా కానీ ఫ్యామిలీలో కానీ భార్యాభర్తల మధ్య కానీ థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారంటే సహజంగా ఆటోమేటిక్గా గొడవలు అనేవి వచ్చేస్తూనే ఉంటాయి. అలాగా వాళ్ళ ఫ్యామిలీలో థర్డ్ పర్సన్స్ వల్ల కానీ, లేకపోతే ఇంట్లో అత్త మామూలు భర్తల వల్ల కానీ మా అమ్మ చాలా స్ట్రగుల్ చేసింది. ఆయన భరించడానికి వెళ్ళేది. మళ్ళీ మా నాన్న ప్రేమ కలిగినవాడు కదా, తెచ్చుకునేవాడు. ఆ 10% ప్రేమ చూపించగానే మా అమ్మ వచ్చేసేది. అట్లా వాళ్ళ జీవితం అంతా కూడా మా నాన్న చనిపోయేంతవరకు కూడా అటువంటి అనుభవాలే మా అమ్మ అనుభవించింది. అయినా కూడా దేవుని ప్రణాళిక అనేది, దేవుడు మమ్మల్ని వాళ్ళ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి ఒక్కొక్కరికి మమ్మల్ని దీవించాడు. మరి అనుకోని ఆశీర్వాదాలతో మమ్మల్ని దేవుడు నింపాడు. ఈ ఆశీర్వాదాలు భూలోకంలో దేవుడు తన ప్రణాళికలో ఒక ఇల్లు కట్టాడు. ఒక ఇల్లు కట్టడం అంటే ఎవరి పని వాళ్ళదే. రాడ్ బెండింగ్ వాళ్ళ పని రాడ్ బెండింగ్ వాళ్ళు చేస్తారు, అలాగే కరెంట్ పని వాళ్ళు కరెంట్ పని చేస్తారు. వీళ్ళు నలుగురు కష్టపడితేనే ఈ కుటుంబం ఈ విధంగా ఉంది. మా అమ్మ కష్టపడటమే కానీ ఆమెకి పెత్తనం కానీ ఇంకేం తెలియదు. ఆమె చాలా ఓర్చుకొని ఉంది కాబట్టి దేవుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను అన్నట్లు ఆమెను ఆశీర్వదించి ఆమెను బిడ్డని దీవించాడు. మాకైతే ఈ లోకంలో మరి సిరి సంపదలు అన్నీ ఒక లోకంలో ఉండవలసినవన్నీ కూడా మాకు ఇచ్చాడు. ఇప్పుడు మాకు ఒక బాధ్యతని ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పరలోకంలో కట్టుకోవాలి. అది మన బాధ్యత. ఎందుకంటే మనకి తెలివి ఉంది, జ్ఞానం ఉంది. దేవుని ఆశీర్వాదాలు ఏంటో మేము చూసాము. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలకరమైన జీవితాలని దేవునికి అర్పించుకొని ఆయన కోసం సాక్షులుగా జీవించాలి. దేవుడు ఇంత గొప్ప
ఆశీర్వాదాన్ని మా ముందుంచాడు. మరి మా కుటుంబాలు అందరం రక్షింపబడిన వారమే, ఇంకా కొంచెం రక్షింపబడవలసిన వారు ఉన్నారు. దేవుని ప్రణాళికలో వారు కూడా రక్షింపబడతారని నేను నమ్ముతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మరి అలాగే అన్నపూర్ణమ్మ గారికి దొరికిన కోడళ్ళు ఇద్దరు మంచివాళ్ళు, అల్లుళ్ళు ఇద్దరు కూడా మంచివాళ్ళు. మా బాగా చూస్తారు, మా వారు బాగా చూసుకుంటారు. మరి కోడళ్ళు కూడా మా అమ్మ ఎంత ముచ్చట చెప్పినా వింటారు. ముందు మా అమ్మకు ముచ్చట కావాలా, ఎంత చెప్పినా వింటారు. మేము అందుకని మా అమ్మ తిడుతుంది మమ్మల్ని, అయినా మేము పట్టించుకోమనుకోండి. దేవుని స్తోత్రములు. ఈ సాక్ష్యంలో మీ అందరికీ దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించి ఆయన ప్రణాళికలో ఆయన చిత్తం ఏంటో మాకు తెలియదు, కానీ ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఎంత స్తుతించినా కానీ మేము దేవుని రుణాన్ని తీర్చలేము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి అలాగే కీర్తిపాటి వారికి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను.